హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేకేఆర్ కాన్సెప్ట్స్. మనం ప్రీవియస్ గా ఆసిలేషన్స్ యూనిట్ నుంచి సింపుల్ హార్మోనిక్ మోషన్ నేర్చుకున్నాం. సో అది నేర్చుకున్న తర్వాత దీని నుంచి వచ్చే ఆసిలేషన్స్ నుంచి వచ్చే 3 ఎస్ఐ క్వశ్చన్స్ కవర్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్ అమ్మా, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ and show that the motion of a projection of the particle performing uniform circular motion on any diameter is simple harmonic motion. ఓకే, చూద్దాం. అయితే ముందుగా క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ ఏమన్నా, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే సైడ్ హెడ్డింగ్ పెడతారు, దానికి సంబంధించిన డేటా డెఫినేషన్ రాస్తారు, దాని కండిషన్స్ రాస్తారు. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, అదొకసారి చూస్తారు. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే జస్ట్ మాట్లాడేద్దాం. A particle doing to and fro motion along a straight line above its mean position is said to be simple harmonic motion, and the particle executes simple harmonic motion must and should follows these conditions అని చెప్పి 3 కండిషన్స్ చెప్తాం. అందులో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పామా, the direction of the acceleration of a particle is towards the mean position అని చెప్పాం. సెకండ్ వన్ ఏం చెప్పామంటే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాం. అలానే ద యాక్సలరేషన్, థర్డ్ కండిషన్, ద యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనే 3 కండిషన్ చెప్పడం జరిగింది. సో అది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తారమ్మా. మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం మరి మీకు బోరింగ్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తారు సైడ్ ఇది పెట్టి. ఇప్పుడు ఏం చేస్తాము, ద మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ద పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే ఏంటి సార్ అంటే, ఏదైనా ఒక పార్టికల్ అనేది ఒక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తా ఉంది, మోషన్ లో తిరుగుతా ఉంది. ఓకే, ఇలా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తిరుగుతా ఉంది. అదే ఎవరు తిరుగుతా ఉన్నారు, లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ P. A particle P is moving along a circular path with a radius. సో అది మనకు అర్థం కావడానికి ఏం చేస్తామంటే, ఈ సర్కిల్ ని ఎక్స్ యాక్సెస్ గాను వై యాక్సెస్ గాను మనం సెపరేట్ చేసుకుంటాం. సో దీన్ని ఎక్స్ యాక్సెస్ అంటాం, దీన్ని వై యాక్సెస్ అంటాం. సో ఇది వై ఎక్స్ డాష్, ఇది వై డాష్, ఎవ్రీబడి నోస్. సో ఈ సెంటర్, ఓ ఇస్ ద సెంటర్. సో మన పాయింట్ ఏంటంటే, అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఏదైనా ఒక పార్టికల్ అనేది పి అవ్వచ్చు ఏదైనా మన పేరు మనం నచ్చింది పెట్టచ్చు. సో ఏ పార్టికల్, ఏదైనా ఒక పార్టికల్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తా ఉన్నప్పుడంట, ఈ పాయింట్ నుంచి డ్రా చేయబడే ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొజెక్షన్ మోషన్ చూడండి, ఎనీ డయామీటర్ కి మనం ఏదైనా ఒక లైన్ డ్రా చేస్తే ప్రొజెక్షన్ అంటాం. ఆ ప్రొజెక్షన్ మోషన్ కూడా మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ మనం చూపించాలి. చూద్దామా, ఇప్పుడు ఏదైతే మనం థియరీ రాస్తామో అది యాజ్ ఇట్ ఈజ్ గా డయాగ్రామ్ బేస్ చేసుకుని రాయాలి, ఎప్పుడు బై హార్ట్ చేయకూడదు. సో ఎలా రాయాలి అంటే, లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఏ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ along a circular path with radius a. ఓకేనమ్మా. అయితే హియర్ ఏ లైన్ ఈజ్ డ్రాన్, చూడండమ్మా, ఏ లైన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ P ఆన్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది సర్కిల్ కి ఏమవుతుందమ్మా, డయామీటర్ కదా అవుద్ది. ఈ డయామీటర్ నుంచి, ఎక్కడి నుంచి, పాయింట్ P నుంచి డయామీటర్ కి ఏదైతే లైన్ డ్రా చేస్తున్నావో ఆ లైన్ ఏమన్నారమ్మా, ప్రొజెక్షన్ అన్నాం. దట్ ఈస్ హియర్ ఫార్మింగ్ థీటా ఈజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఏంటమ్మా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, ఏదైనా ఒక పార్టికల్ అనేది ఒక కంప్లీట్ గా ఇలా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తా ఉన్నప్పుడు, అంటే కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, యాంగిల్ ఫామ్ అవుతుందా, ఇక్కడ చూడండి యాంగిల్ ఫామ్ అవుతుందా, యాంగిల్, ఆ యాంగిల్ మనం ఏమన్నామంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అన్నాం. హియర్ ఆల్సో థీటా క్యారింగ్ థీటా. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే ప్లేస్మెంట్ ఉందో, ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్ టు సెంటర్ ఈజ్ వై, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఇంకేం కనిపిస్తా ఉన్నాయేమో, ఇప్పుడు ఈ కనిపించే డేటానే నువ్వు థియరీగా ఓన్ వర్డ్స్ లో రాయగలగాలి. సో ఎక్స్ప్రెషన్స్ అని పెడతాం, లేదా ఎక్స్ప్లెనేషన్ పెడతాం. ఎక్స్ప్లెనేషన్ ముందు ఏం చేస్తామమ్మా, తెలిసిందే కదా,
సింపుల్ హార్మోనిక్ మోషన్ అని పెట్టి డెఫినేషన్ రాసి కండిషన్స్ రాస్తావు. రాశాక నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తావు? ఎక్స్ప్లెనేషన్ పెడతావు. ఎక్స్ప్లెనేషన్ let us consider చూడమ్మా, let us consider a particle ఏమన్నా p అన్నావు కదా, p రాద్దాం. let us consider a particle p is moving a uniform circular motion with radius a. ఓకే, ఏ అయింది అంటే ఏ రేడియస్ తిరగతా ఉందని చెప్తాం. నెక్స్ట్ ఏముందమ్మా? ప్రొజెక్షన్ కోసం ఉంది. సో అది కూడా మీ ఓన్ వర్డ్స్ రాయండి. ఏం రాస్తారు? ద లైన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ p టు ఆన్ diameter that is L on diameter is called projection that is L. ఓకే, ఏదైతే లైన్ డ్రా చేస్తున్నావో ఎక్కడి నుంచి? పాయింట్ P నుంచి డయామీటర్ వరకు ఏదైతే లైన్ డ్రా చేస్తా ఉన్నావో ఆ లైన్ ని ప్రొజెక్షన్ అన్నాం. దాన్ని N తో రిప్రజెంట్ చేశాం. క్లియర్? Here forming theta, that is angular displacement. ఓకేనా? ఇంకేముందమ్మా? APN అదే కదా కనిపిస్తుంది. Here y is the displacement. O is the origin లేదా సర్కిల్ సెంటర్. రాస్తాం. ఓన్ వర్డ్స్ రాయండి, ఏ ప్రాబ్లం లేదు. మీరు బై హార్ట్ చేసి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాయద్దు. ఓకేనా? అయితే ఇప్పుడు ఏదైతే ఈ ప్రొజెక్షన్ ఉందో, ఈ ప్రొజెక్షన్ మోషన్ అనేది సరే పార్టికల్ తిరుగుతుంది కదా. ప్రొజెక్షన్ మోషన్ అంటే పార్టికల్ తిరుగుతా ఉన్నప్పుడు చూడండి, ప్రొజెక్షన్ కూడా చేస్తుంది కదా, ఆ లైన్ కూడా మోషన్ చేస్తా ఉంది కదా. ఆ మోషన్ మనం ఏ మోషన్ చూపించాలి? సింపుల్ హార్మోనిక్ మోషన్ చూపించాలి. మీ కండిషన్ తెలుసు, ఎందుకంటే మన డెఫినేషన్ ముందుగా నేర్చుకున్నాం కదా. ఏంటంట? ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y. ఇది మనం చూపించాలి. ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇదే కదా డెఫినేషన్ మనం రాసాం. సో యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అండ్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనే కండిషన్ మనం సాటిస్ఫై చేయాలి. అంటే మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే మనం దాని యొక్క మోషన్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అవుతుంది. అలాగే లేదా నువ్వేం చేయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షన్ తీస్తే ఈక్వల్ తర్వాత ఇక్కడ మైనస్ పెట్టాం, కాన్స్టెంట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడికి దీనికి తేడా ఏంటమ్మా? ప్రపోర్షన్ పోతే ఈక్వల్ టు వస్తుంది, ఈక్వల్ తర్వాత ఏదో కాన్స్టెంట్ వస్తుంది, అంతే కదా. సో ఈ విధంగా అయినా మనం రప్పించాలి. ఈ విధంగా అయినా ప్రూవ్ చేయొచ్చు, ఈ విధంగా అయినా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, గుర్తు పెట్టుకోండి. చూద్దాం. అయితే మనం ముందు యాక్సలరేషన్ అంటే ఇక్కడ ఏమన్నాయమ్మా? యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్, ఈ రెండింటికే కండిషన్ రాబట్టాలంటే ముందు ఏదైతే డయాగ్రామ్ ఉందో డయాగ్రామ్ నుంచి డిస్ప్లేస్మెంట్ నుంచి కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ కనుక్కున్న తర్వాత దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ బట్ వెలాసిటీ కనుక్కోవచ్చు. వెలాసిటీ కనుక్కుంటే ఏం కనుక్కోవచ్చు? యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ యాక్సలరేషన్. సో ఈ డేటా నుంచి డిస్ప్లేస్మెంట్, ఈ డయాగ్రామ్ నుంచి డిస్ప్లేస్మెంట్ రాస్తాం, డిస్ప్లేస్మెంట్ డెరివేటివ్ చేస్తాం, వచ్చిందే వెలాసిటీ, ఈ వెలాసిటీ డెరివేటివ్ చేస్తాం, వచ్చిందే యాక్సలరేషన్. ఈ వచ్చే ప్రాసెస్ లో ఈ కండిషన్ నువ్వు ప్రూవ్ చేయాలి. చూద్దామా? ఒక సిస్టమేటిక్ గా ప్రొసీజర్ గుర్తు పెట్టుకుంటే మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చూద్దాం. ఫ్రమ్ ద డయాగ్రామ్ we observe triangle OPN. అంటే డయాగ్రామ్ చూస్తా ఉన్నప్పుడు నాకు డయాగ్రామ్ చూద్దాం. ఇది ప్రొజెక్షన్ కదా. ఈ డయాగ్రామ్ లో OPN అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ఈ ట్రయాంగిల్ నుంచి నువ్వు సైన్ థీటా రాస్తావు. సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు మీకు ఏం చెప్తాము? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఎదురు భుజము బై కర్ణము, y బై ఆపోజిట్ సైడ్ బై అందరికి తెలిసిందే హైపోటెనస్. సో ఆపోజిట్ సైడ్ ఏమన్నాం? y బై
అయిపోతుంది ఏ, కర్ణము ఏ. ఓకే, సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు వై బై ఏ వచ్చింది. ఎక్కడి నుంచమ్మా? డయాగ్రామ్ నుంచి నువ్వు అబ్జర్వ్ చేసి ట్రయాంగిల్ ఫామ్ అయిందని అబ్జర్వ్ చేసి రాసావు ఓపిఎన్ అని. దీని నుంచి సైన్ థీటా రాసావు. సార్ సైన్ థీటా ఎందుకు రాయాలి? కాస్ థీటా tan థీటా మనకి కన్వీనియంట్ గా మనకి ఏదైతే ప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉందో సైన్ థీటా తీసుకుంటే ఈజీగా వస్తుంది కాబట్టి మనం సైన్ థీటా తీసుకున్నాం. సో కాస్ కానీ tan కానీ చూస్తే మనం అనుకున్నది రాదు కాబట్టి మనం దాని జోలికి వెళ్ళలేదు. సో దీని నుంచి మనం సైన్ థీటా తీసుకున్నాం. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చింది ఏంటమ్మా? వై బై ఏ. దీని నుంచి వై అంటే ఏమన్నాం? డిస్ప్లేస్మెంట్ అన్నాం. సో మనం డిస్ప్లేస్మెంట్ రాస్తున్నాం. సార్ డిస్ప్లేస్మెంట్ ఎందుకు రాస్తున్నాం అంటే మనకి వెలాసిటీ తెలుస్తుంది, దానివల్ల యూజ్ అవుతుంది సార్ యాక్సలరేషన్ తెలుస్తుంది. ఎందుకంటే యాక్సలరేషన్ కి డిస్ప్లేస్మెంట్ కి ఏదో మనకి ఆ కనెక్షన్ ఉంది కాబట్టి ముందు దీని నుంచి డిస్ప్లేస్మెంట్ వై ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా రాసాం ఈక్వేషన్ 1. ఓకే, అంటే డిస్ప్లేస్మెంట్ ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు, డయాగ్రామ్ నుంచి రాసి సెపరేట్ చేసుకున్నావు. దీని నుంచి ఈక్వేషన్ 1 అనుకోమ్మా. నాకు ఇప్పుడు ఏం కావాలి? వెలాసిటీ కావాలి. వెలాసిటీ కావాలంటే ఏం చేయాలని చెప్పాను? డిస్ప్లేస్మెంట్ డెరివేటివ్ చేయండి అమ్మా అని చెప్పాను. సో డివై బై డిటి, ఇక్కడ చూడండి అమ్మా, డి బై డిటి వై ప్లేస్ లో ఏముంది? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ప్లేస్ లో ఏ సైన్ థీటా. ఓకే, అయితే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే థీటా ఇజ్ ఈక్వల్ ఫార్ములా ఉందమ్మా ఒమేగా టి. థీటా ఇజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? ఒమేగా టి. సో ఒమేగా అంటే ఇక్కడ ఏం ఇస్తారంటే యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ. సో టీ అంటే ఏంటంటే టైం. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండమ్మా. సో థీటా ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? డి బై డిటి ఏ సైన్ థీటా ప్లేస్ లో ఒమేగా టి రాయాలి. సో ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేయండమ్మా. ఏ అనేది కాన్స్టెంట్, ఒమేగా అనేది కాన్స్టెంట్. ఈ రెండు కాన్స్టెంట్ టర్మ్స్ సైడ్ రాస్తుంది. దాని డెరివేటివ్ ఉండదు కదా, కాన్స్టెంట్స్ ఎప్పుడు కూడా మనం డెరివేటివ్ చేయలేము. సో డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టి. సరే చూద్దామా. డి బై డిటి ఆఫ్ సైన్ ఏ సైన్ ఒమేగా టి ఉంది. సేమ్ పాయింట్ ఏ అనేది ఏదైతే ఉందో ఏని మనం ఏం చేయలేము, కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ చేయలేము. రిమైనింగ్ ఏముందమ్మా? డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టి, సైన్ ఒమేగా టి. ఇదంతా చూస్తే సైన్ థీటా ఉంది కదా, అంటే థీటా అన్న ఒమేగా టి అని ఒకటే కదా, అందుకే ఇప్పుడు సైన్ థీటా అన్నా. అంటే సైన్ థీటా డెరివేటివ్ ఏంటమ్మా? కాస్ థీటా. సో కాస్ థీటా ప్లేస్ లో ఏముంది? ఒమేగా టి. అది యాజిటీస్ గా రాయాలి. సో థీటా ప్లేస్ లో ఒమేగా టీ ఉంది కదా, దాన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తే, టైం తో చేస్తే మనకి విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే టీ వాల్యూ 1 అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏముంది? ఒమేగా. ఓకే, ఒమేగా ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ లో పక్కన రాసుకోండి ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇది ఎవరమ్మా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఏం లేదమ్మా, డిస్ప్లేస్మెంట్ మనకు వాల్యూ వచ్చింది, దానికి మనం డెరివేటివ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ డెరివేటివ్ చేసే ప్రాసెస్ లో ముందు మనం ఏ స్టెప్ వేసాం? థీటా ప్లేస్ లో ఒమేగా టీ రాసాం, అదొక స్టెప్ అంతే. అయితే ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేసే ప్రాసెస్ లో ఏ వాల్యూ మనం ముందు రాసాం? కాన్స్టెంట్ వాల్యూ ముందు రాసాం. తర్వాత ఏంటమ్మా? యాజిటీస్ గా సైన్ ఒమేగా టీ ఉంది. సైన్ థీటా మొత్తం సైన్ ఒమేగా టీ అంటే థీటా కదా, సో సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా. సో కాస్ థీటా అలా రాసాం. థీటా ప్లేస్ లో ఏముంటే అది రాస్తామంటే. ఇక్కడ థీటా ప్లేస్ లో ఏముందో దానికి కూడా మనం డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తే టీటీ 1 అవుద్ది, ఇక్కడ ఒమేగా అనేది ఒమేగా ఉంటుంది. సో ఏ ఒమేగా అనేది కాన్స్టెంట్స్ కాబట్టి ఇలా రాస్తే ఈక్వేషన్ 2 అంటే మనకి ఏమొచ్చినట్లమ్మా? వెలాసిటీ వచ్చినట్లు. మనకేం కావాలి? యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ కావాలంటే దేని డెరివేటివ్ చేయాలి? డిస్ప్లేస్మెంట్ నా వెలాసిటీనా? వెలాసిటీని. వెరీ గుడ్. సో డి బై డిటి ఇంటూ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం తో దీన్ని మనం వెలాసిటీని డెరివేటివ్ చేస్తే వచ్చేదే యాక్సలరేషన్ అమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, డి బై డిటి. వి అంటే వెలాసిటీ అంటే ఏమొచ్చిందమ్మా? ఏ ఒమేగా కాస్ ఒమేగా టి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డెరివేటివ్ చేసే ప్రాసెస్ లో కాన్స్టెంట్ టర్మ్స్ ఏ ఒమేగా ఉన్నాయి పక్కన రాశాం. కాన్స్టెంట్స్ మనం డెరివేటివ్ చేయలేము. ఆ బేసిక్స్ కొంచెం తెలుస్తాయండి చేస్తా ఉంటే. సో ఇదంతా ఏమన్నా? కాస్ థీటాకి డెరివేటివ్ ఏంటి? మైనస్ సైన్ థీటా. సో ఇక్కడ మైనస్ ముందు రాస్తున్నాను. సైన్ థీటా అంటే థీటా ప్లేస్ లో ఒమేగా టీ ఉంది కాబట్టి ఒమేగా టీ రాశాను. మళ్ళీ థీటా ప్లేస్ లో ఇక్కడ చూడండి ఒమేగా టీ కూడా మనం డెరివేటివ్ చేయాలి. మనం ఇక్కడ ఎలా అయితే మనం సైన్ థీటా కాస్ థీటా రాసాం, మళ్ళీ థీటా ప్లేస్ లో ఒమేగా టీకి ఒమేగా ఎలా అయిందో సేమ్ ఇక్కడ కూడా కాస్ థీటాకి మైనస్ సైన్ థీటా రాసాం,
థీటా ప్లేస్ లో ఒమేగా టీ కూడా మనం డెరివేటివ్ చేస్తే వచ్చేది ఒమేగా. సో ఇక్కడ ఒమేగా ఉంది, ఏమవుతుంది ఇక్కడ ఒమేగా స్క్వేర్ అవుతుంది. కాన్స్టెంట్స్ అన్ని పక్కన రాసే ప్రాసెస్ లో ఒమేగా 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 స్క్వేర్ అయిందంటే సో సైన్ ఒమేగా టీ. ఓకే, క్లియర్ అమ్మా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ వచ్చింది. సరే, ఇప్పుడు ఈక్వేషన్ 1 క్లియర్ గా చూడండి అమ్మా. ఇక్కడ సైడ్ రాస్తా ఉన్నాను, చెరుపుతాను. ఇక్కడ డయాగ్రామ్ తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1 ఏం చెప్తా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. అదే కదా డిస్ప్లేస్మెంట్ అన్నాం. సో ఇక్కడ మనం ఏం కనిపిస్తా ఉంది, సైన్ థీటా. ఇక్కడ దీన్ని సైన్ థీటా కావాలంటే ఏం చేద్దామా, సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ అనేది మల్టిప్లికేషన్ చేస్తే డివిజన్ కదా. సో వై బై ఏ. పాయింట్ ఏంటమ్మా, ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో సైన్ థీటా, ఏ సైన్ థీటా అయినా ఏ సైన్ ఒమేగా టీ అయినా ఏదైనా ఒకటే. ఈక్వేషన్ 1 తీసుకున్నాం. ఇక్కడ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాశాను, సైన్ థీటాని సెపరేట్ చేశాను వై బై ఏ అనేది. ఎందుకు సార్ చూద్దాం ఎక్కడ యూజ్ అవుతుందో. ఆ ఈక్వేషన్ 1 నుంచి ఈ డేటా రాశానంటే ఇక్కడ చూడండి, ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ ప్లేస్ లో ఏం రాయొచ్చు చూడండి, ఏం రాయొచ్చు, వై బై ఏ రాయొచ్చా లేదా, వై బై ఏ రాయొచ్చా లేదా. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ వై బై ఏ, వై ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అనే ఈక్వేషన్ నుంచి సైన్ థీటా రాస్తున్నాను. ఎందుకంటే సైన్ థీటా అన్నా సైన్ ఒమేగా టీ అన్నా ఒకటే కదా. థీటా ఇజ్ ఈక్వల్ ఒమేగా టీ కదా. అందుకని సైన్ థీటా అనుకోండి. సైన్ థీటా దీని నుంచి ఏం రాయొచ్చు, వై బై ఏ రాయొచ్చు కదా. ఈ వై బై ఏ రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఏకి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంది అంటే థీటా ప్లేస్ ఈ సైన్ థీటా ప్లేస్ సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కి మైనస్ ఉంది, ఒమేగా స్క్వేర్ ఇక్కడ వైకి వై. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏ రావచ్చు, ఏ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై అని రావచ్చు. లేదా ప్రపోర్షన్ పోస్తే ప్రపోర్షన్ పోయిందనుకోండి, దాని రీప్లేస్ లో ఈక్వల్ తర్వాత ఏం రావాలి, కాన్స్టెంట్ రావాలి. చూడండి, ఈక్వల్ ప్రపోర్షన్ పోయాక ఈక్వేషన్ తర్వాత ఏం రావాలి, కాన్స్టెంట్ రావాలి. మిగతా టర్మ్స్ అలాగే ఉండాలి. మైనస్ కి మైనస్ ఉంది, డిస్ప్లేస్మెంట్ కి డిస్ప్లేస్మెంట్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒమేగా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకుంటే చూడండి అమ్మా, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై రాయొచ్చా, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై రాయొచ్చా. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ముందు ఏం చెప్పాను, సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ క్లియర్ గా తెలుసుకోండి. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై రావాలి. లేదా ఈ ప్రపోర్షన్ పోతే ఈక్వల్ టు పెట్టి ఈక్వల్ తర్వాత కాన్స్టెంట్ రావాలి. మనకి అదే స్టెప్ ఇక్కడ వచ్చింది. ఏంటి వచ్చింది, యాక్సలరేషన్ తర్వాత ఈక్వల్ టు వచ్చింది, ఈక్వల్ తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది. అంటే ఇక్కడ మనం కాన్స్టెంట్ అనుకుంటే మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది వచ్చేస్తుంది. సో అది మనం కాన్స్టెంట్ గా గుర్తించాలి. ఓకే, సో ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్ ఈక్వల్ తీసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసావు అంటే కాన్స్టెంట్ మరి రాయకూడదు. చూడండి, దీని నుంచి పైకి వెళ్ళండి, ఈ ఈక్వేషన్ నుంచి పైకి వెళ్తే ఈక్వల్ టు తర్వాత ఈక్వల్ టు ప్లేస్ తీసి ప్రపోర్షనల్ పెట్టావు అంటే ఈ కాన్స్టెంట్ మరి కనిపించట్లేదు కదా, మైనస్ వై అంటున్నాం. అదే విధంగా ఈక్వల్ తీసేసి ప్రపోర్షనల్ పెట్టావు అంటే ఇక్కడ కాన్స్టెంట్ అని కనిపించదు, అందుకే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై అన్నాం. సో ఈ కండిషన్ నుంచి నువ్వు ఏం డిక్లేర్ చేస్తున్నావురా అంటే మోషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద పార్టికల్ performing uniform circular motion on any diameter is simple harmonic motion అని డిక్లేర్ చేసావు. ఏ విధంగా డిక్లేర్ చేసావంటే ఆ పార్టికల్ యొక్క యాక్సలరేషన్, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ బోత్ ఆపోజిట్ గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉన్నాయని నాకు ఈక్వేషన్ ద్వారా రిప్రజెంటేషన్ చెప్పడం జరుగుతుంది. సో దాని యొక్క సింపుల్ హార్మోనిక్ డెఫినేషన్ అదే కాబట్టి సో ప్రొజెక్షన్ ఆఫ్ ద పార్టికల్ ఇస్ పర్ఫార్మింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. డయాగ్రామ్ వేస్తారమ్మా, ముందుకు వెళ్తే డయాగ్రామ్ ఇక్కడ వేసాం కదా, ఆ డయాగ్రామ్ నుంచి ఏవైతే టర్మ్స్ కనిపిస్తా ఉన్నాయో 2 or 3 పాయింట్స్ రాసిన తర్వాత ఇక్కడ సైన్ థీటా తీసుకొని దాని నుంచి వై బై ఏ రాసావు, వై బై ఏ నుంచి డిస్ప్లేస్మెంట్ క్రియేట్ చేసుకున్నావు, డిస్ప్లేస్మెంట్ ముందు రాస్తావు, తర్వాత దాన్ని డెరివేటివ్ చేస్తే వెలాసిటీ వస్తుంది, దాన్ని డెరివేటివ్ చేస్తే వచ్చేదే యాక్సలరేషన్. సో ఈ విధంగా ప్రాసెస్ చూడండి.
ఇంకా ఏదైనా స్పీడ్ అయితే కొంచెం స్లో చేసుకోండి, మనకు ఆప్షన్ ఉంది కాబట్టి. కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినాలనుకుంటే వినండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ కానీ మీ సజెషన్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.